గోవాకు పేరు వినగానే మొహం మార్చుకుంటారు చాలామంది. కానీ గోవాకు రుచి తెలిసిన వాళ్ళు మాత్రం మళ్ళా అడిగి చేయించుకొని తింటారు. ఈరోజు నేను గోవాకు పుల్లగూర చేస్తాను. కాలే అన్నంలోకి సూపర్ ఉంటుంది. చాలా ఈజీగా అయిపోతుంది 5 నిమిషాల్లో. కానీ తింటే మాత్రం భలే ఉంటుంది. ఒకసారి ఎట్లా చేద్దామో చూసేద్దామా. ఎర్రగడ్డ, టమాటా, పచ్చిమిరపకాయని నీళ్ళల్లో కడుక్కొని ముక్కలు చేసుకొని పెట్టుకోవాలా. అట్నే ఒకరోజు చింతపండు కూడా నానబెట్టుకొని పెట్టుకోవాలా. గోవాకులో పులుపు ఉంటుంది, టమాటాలో పులుపు ఉంటుంది కాబట్టి చింతపండు చూసుకు వేసుకోండి. గోవాకును కూడా 2-3 సార్లు కడుక్కొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కుక్కర్లో కడిగి పెట్టుకునే గోవాకు, ఎర్రగడ్డ, టమాటా, పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకొని నానబెట్టుకునే చింతపండు, 1 రవ్వ పసుపు వేసుకొని సరిపోయినన్ని నీళ్లు పోసుకొని మూత పెట్టుకోవాలి. 2 లేదా 3 విజిల్లు రానిచ్చుకొని దింపుకొని ఏమైనా నీళ్లు ఉంటే నీళ్లు ఉంచుకొని లేదంటే 1 రవ్వ ఉప్పు వేసుకొని పప్పు గుత్తితో మెత్తగా ఎనుపుకోవాలా. ఉప్పు కారాలు కరెక్ట్గా వేసుకొని చేసుకుంటే గోవాకు పుల్లగూర భలే ఉంటుంది. పుల్లగా మంటగా. మీరు కూడా ఒకసారి వేసుకొని ట్రై చేయండి, బాగుంటుంది. ఇప్పుడు తర్వాత ఒక గోళం పెట్టుకొని ఇంత నూనె వేసుకొని కొట్టేసుకుని తెల్లవాయలు, 1 ఒట్టిమిరపకాయ, ఆవాలు, జీలకర్ర వేసుకొని ఉంటే 1 రవ్వ కరివేపాకు కూడా వేసుకొని వేయించుకోవాలా. 1 రవ్వ తెల్లవాయలు వేగినాక మనం ఎనిపి పెట్టుకున్న గోవాకు పుల్లగూర ఉంది కదా, అది దాంట్లో వేసుకొని కలుపుకోవాలా. అంతే, సింపుల్, ఈజీగా అయిపోతుంది. కానీ చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అట్నే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి, నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.